రషీద్ తండ్రి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, చాలా కష్టపడి మీరు మీ అబ్బాయిని కోచింగ్కి తీసుకువెళ్ళారని చెప్తారు. ఎటువంటి కష్టాలు పడ్డారు ఈ స్థాయికి రావటం? కష్టాలంటే మేము అంటే వాడు నా కష్టం అంటే సార్ అసోసియేషన్ తరపు నుంచి వాడికి ఫస్ట్ నుంచి హెల్ప్ వస్తూనే ఉంది. మా కష్టం అంటే మేము చాలా పేదరికమైన కుటుంబం నుంచి వచ్చాము. దాని నుంచి మాకు అంటే నేను జాబ్ అనుకోలే, వాడి మీద కన్సల్టేషన్ చేయలేక ఇటు జాబు టైంకి రాకపోతే వాళ్ళు జాబ్ మానేస్తూ వదిలేసేయమనేవాళ్ళు. అట్లా నేను జాబులు మానేసేసి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. కానీ వాడు పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికి ఎప్పుడు వాడు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాంతో అసోసియేషన్ వాళ్ళు మటుకు వాడిని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. వాడిని అసోసియేషన్ వాళ్ళు కాపాడుకుంటూ వాడిని ప్రతి దాంట్లో వాడిని జాగ్రత్తగా వచ్చారు. ఈ సక్సెస్లో మటుకి మా ప్రెసిడెంట్ గారు చరచరణారెడ్డి గారు, గోపినాథ్ రెడ్డి గారు, ట్రెజరీ గారు, వేణుగోపాల్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ని వాడికి బాగా షేర్ చేశారు. వేణుగోపాల్ గారు, జ్ఞానేశ్వర్ గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాడికి బాగా షేర్ చేశారు. శివారెడ్డి గారు మంచి మోరల్ సపోర్ట్ బాగా ఇచ్చారు. దాంతో మేము వాడికి మెంటల్ టెన్షన్ కూడా లేదు. వాడికి మధ్యలో వరల్డ్ కప్ 2 మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ తర్వాత కరోనా కూడా వచ్చింది. కరోనా వచ్చి దాంట్లో మేము మెంటల్గా ప్రెజర్లో ఉన్నప్పుడు వేణుగోపాల్ సార్ వీళ్ళందరూ వాడితో మాట్లాడి వాడికి మంచి ధైర్యాన్ని ఇచ్చారు. దాంతో వాడు నెక్స్ట్ పూనుకొని మళ్ళీ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ 3 మంచి పర్ఫార్మెన్స్ చేసి ఇండియాకి కప్ అందించినందుకు మా అందరికీ ఆనందంగా ఉందండి.